వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. విజయవాడ వాసులకు గుడ్ న్యూస్. ఇక హైదరాబాద్కు వెళ్లాల్సిన పని లేదు. ఇక్కడ ఫుల్ జోష్. అదెక్కడ అనుకుంటున్నారా? వీకెండ్ ఎంజాయ్మెంట్కు ఇక మీరు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు వెళ్లాల్సిన అవసరం లేదు. విజయవాడ వేదికగా రాజధాని నడిబొడ్డున ఇకపై అల్ట్రా మోడల్ హంగులతో బీజం పడబోతుంది. వీకెండ్ ఎంజాయ్మెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా విజయవాడ ఉండబోతుంది. ఇప్పటికే విజయవాడను శరవేగంగా అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తున్న వేళ కార్పొరేట్ కంపెనీలు సైతం విజయవాడ వేదికగా ఎంటర్టైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. తాజాగా విజయవాడ నగరంలో అన్ని రకాల హంగులతో మాల్స్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్స్, గేమింగ్ జోన్స్, ఎంటర్టైన్మెంట్ క్లబ్బులు వెళ్తుండగా నగరం చుట్టుపక్కల గేమింగ్ జోన్తో పాటు క్లబ్బులను సైతం ఏర్పాటు చేస్తున్నారు. అయితే అందుకు అదనంగా విజయవాడలో యూత్ కోసం ముఖ్యంగా నగరంలో పబ్బులు సైతం వెలుస్తున్నాయి. వీకెండ్ అంటే స్వతహాగా యూత్ అంతా ఎంజాయ్ చేసేందుకు పబ్బుల చుట్టూ పరిగెడుతుంటారు. అయితే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి తగ్గట్టుగా విజయవాడలో పబ్బులు లేకపోవడంతో యువత ముఖ్యంగా చాలామంది వీకెండ్ వస్తే ఎంజాయ్మెంట్ కోసం ఈ 3 పట్టణాలకు వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఫ్రైడే ఈవినింగ్కి విజయవాడ నుండి బయలుదేరి వెళ్ళిపోతూ ఉండడంతో ప్రస్తుతం ఆ పరిస్థితి ఇకపై పునరావృతం కాకుండా ఉండేందుకు భారీ ఎత్తున ఎంటర్టైన్మెంట్ జోన్లు వెలుస్తున్నాయి. పబ్బులు అంటే కేవలం తాగడం, ఊగడం మాత్రమే కాదని అందుకు తగ్గట్టుగానే లైవ్ కన్సర్ట్స్, ఈవెంట్స్, ప్రత్యేకమైన స్టేజ్ షోలు ఏర్పాటు చేయడమే ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు అంటున్నారు. అప్పటి వరకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో పబ్స్ ఏర్పాటు చేసిన అక్కడ ప్రత్యేకంగా వీకెండ్స్లో లైవ్ కన్సర్ట్స్, సెలబ్రిటీ షోలు నిర్వహించడం ద్వారా యువతను మరింత అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ నుంచి ఇతర రాష్ట్రాలకు పబ్లకు వెళ్లే వాళ్ళంతా కూడా లైవ్ కన్సర్ట్స్ కోసం తమ అభిమాన సింగర్స్, డాన్సర్స్, స్టేజ్ హోస్టుల, లైవ్ బ్యాండ్ల కోసమే వెళ్తున్నారని గ్రహించిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే విజయవాడలో ఇకపై పబ్బులు ఏర్పాటు చేయడం, అక్కడ ఈవెంట్స్ని నిర్వహించడం లాంటివి చేపడుతున్నారు. ప్రస్తుతం అమరావతి రాజధాని ఎక్కడికి పోదన్న సంకేతాలను స్పష్టంగా ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు సైతం ఇక్కడి నుంచి తమ ఆపరేషన్ ప్రారంభించాయి. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉండడం, త్వరలో విజయవాడ వేదికగానే రాజధాని కార్యక్రమాలు మొత్తం కొనసాగుతూ ఉండడంతో అందుకు తగ్గట్టుగానే వీకెండ్ ఎంటర్టైన్మెంట్ను సిద్ధం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నాయి. అందుకు ప్రభుత్వం సైతం సహకారం అందిస్తుండడంతో నిబంధనల మేరకే అన్ని పబ్బులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? అందరూ ఇక వీకెండ్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇది ఇలాంటి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.